హాయ్ అందరికీ. మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న లేక్ పార్క్‌కి వెళ్ళామండి. లేక్ వ్యూ పార్క్ చాలా బాగుందండి. మా వాడైతే చూడండి ఎలా వెళ్తున్నాడో. నా బ్యాగ్ ఇస్తే వాడు బ్యాగ్ వేసుకొని వెళ్తూనే ఉన్నాడు. పార్క్ ఉంటుంది చుట్టూ, లేక్ చుట్టూ వాక్‌వే ఇస్తారనమాట. వాడు అన్నీ అక్కడ పడేసి ఎప్పుడు వెళ్ళి ఆడదామా అని పరిగెత్తుతూనే ఉన్నాడు. సో చూడండి వాడు ఎలా ఆడుతున్నాడో. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇదంతా లేక్, చాలా పెద్ద లేక్ అండి ఇది మాత్రం. దానికి చుట్టూ ఏమో వాక్‌వే ఇచ్చారు. అండ్ అలాగే అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి జస్ట్ ఒక పార్క్ లాగా ఇచ్చారు అంతే. జారుడు బండ, సీసా అండ్ అలా ఉన్నాయి. యాక్చువల్గా మేమైతే పాపని ఫస్ట్ బర్త్డే ఉందండి, ఫోటోషూట్ కోసం వచ్చాము. గార్డెన్ ఉంది అని మ్యాప్లో చూసి, కానీ ఇక్కడికి వస్తే గార్డెన్ లేదు, ఏం లేదు. ఏదో జస్ట్ అలా వచ్చాము, బాబుని ఆడిపించుకొని వెళ్దామని వచ్చాము. వాడు చూడండి హాయ్ చెప్తున్నాడు. కొత్త పాత ఏది ఉండదండి వాడికైతే. సో పాపని ఎక్కడ ఫొటోస్ తీద్దామని ఆలోచిస్తున్నాము. ఇన్ ద మీన్ వైల్ పాపని ఇక్కడ ఆడిపించమని మా హస్బెండ్కి చెప్పాను. సో తీసుకెళ్తున్నారు. మా వాడు మాత్రం ఆడుతూనే ఉంటాడు. మా పాపని కూడా ఆడిపిద్దామని చెప్పి మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు, జారుడు బండ మీద ఆడిపిద్దామని. లాస్ట్ టైం పార్క్ వెళ్ళినప్పుడు అయితే మా పాప చాలా ఎంజాయ్ చేసిందండి. ఇక్కడ ఏంటి అంటే కొత్తగా ఉందని చూస్తూ ఉంది. సో చూడండి మా పాప ఎలా ఆడుతుందో. మా పాప అయితే ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కూడా జారుడు బండ కొంచెం కూడా భయపడలేదండి అసలు. చూడండి ఎంత నవ్వుకుంటూ ఎలా జారుతుందో. వాళ్ళ డాడీ అయితే ఎంత కేర్ఫుల్గా చూసుకుంటారు, ఎక్కడ పడిపోతుందో అని చెప్పి ఒకటే కష్టపడుతున్నాడు పాపం. నేనేమో వ్లాగ్ కవర్ చేద్దామని చూస్తున్నాను. పాపకి ఏమన్నా ఫోటోషూట్కి ఏమన్నా గార్డెన్ ఉంటుందేమో వెతుకుదామని నేను ఆలోచిస్తున్నాను. సో అక్కడ కొంచెం కరువుగా ఉంది జారుడు బండ అని చెప్పి మళ్ళీ స్ట్రైట్ జారుడు బండ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ ఆడిపిస్తూనే ఉన్నాడు. చాలా ఓపిక పాపం తనకైతే. సో చూడండి ఎలా ఆడుతుందో, ఎంత ఎంజాయ్ చేస్తుందో. అస్సలు ఏడవదు మా పాప అయితే అసలు. పాపం బయటకు వచ్చినా కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. మా బాబు కూడా అంతే. నేనైతే పాపని ఫొటోస్ తీద్దామని గార్డెన్ ఎక్కడైనా ఉందేమో అని వాక్వే ద్వారా వెళ్తూనే ఉన్నాను. కానీ ఇదైతే భలే ఉందండి వాక్వే మాత్రం. లేక్ చుట్టూ చాలా పీస్ఫుల్గా, వాకింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. చుట్టూ గార్డెన్, లోటస్ ఫ్లవర్స్ అండ్ ఆ వ్యూ, ఆ సన్సెట్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా ప్లెజెంట్గా ఉందండి. నేనైతే వెళ్తూనే ఉన్నాను, ఎంత దూరం వెళ్ళినా వస్తూనే ఉంది లేక్. నేనైతే అంత డిస్టెన్స్ ఉంటుందని అనుకోలేదండి. దగ్గరే కదా వెళ్ళి చూసొద్దామని వెళ్తున్నాను. ఇక్కడ మనకి ప్రొటెక్షన్ కూడా బాగుంటుందండి. ఇక్కడ మధ్యలో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఇది స్ట్రీట్స్ మధ్యలో చిన్న పార్క్ అయినా కూడా చాలా సెక్యూర్గా మంచిగా అనిపించింది. చూడండి లోటస్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అవి అసలు బ్లాసమ్ అవ్వలేదు. అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ గార్డెన్ అనమాట. తర్వాత మా బాబు అయితే జిమ్ ఎక్విప్మెంట్స్ అక్కడ ఉంటే మంచిగా జిమ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. చాలాసేపు జిమ్ చేశాడు వాడు. వాడుకున్న పర్సనాలిటీ చాలా ఎక్కువ. ఇక్కడ సన్సెట్ వ్యూ కూడా అండి చాలా చాలా బెస్ట్ సన్సెట్ వ్యూ. అంటే నేను చూడలేదేమో, నేను చూసిన వాటిలో అయితే చాలా బాగా అనిపించింది. సో ఈవినింగ్ అయ్యేసరికి చూడండి మా పాప కొంచెం చల్లగాలి వస్తుందని చెప్పి మంకీ క్యాప్ పెట్టాను. చూడండి సన్సెట్ వ్యూ, అసలు ఆ షాడో వాటర్ మీద పడుతుంటే ఎంత బాగుందో అసలు. ఈవినింగ్ వాక్ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఆ పక్కన ఉన్న స్ట్రీట్స్లో, ఆ పక్కన ఉన్న హౌజెస్ వాళ్ళకి మాత్రం మంచి హ్యాపీ ప్లేస్. ఎప్పుడన్నా చిల్ అవుట్ అవ్వడానికి కూడా మంచిగా రావచ్చు. ఈ ట్రీ షాడో చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ జస్ట్ నేను కవర్ చేశాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా కవర్ చేశాను అనుకుంటున్నాను. సో చూడండి సన్సెట్ వ్యూ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.